నీకు నచ్చిందా? నీకు మంచిగా ఉన్నది కమ్మగా. ఫ్రెండ్స్, కూర ఈరోజు అద్భుతంగా ఉంది. అబ్బా, నోట్లు వేస్తుంటే కరిగిపోతుంది. అస్సలకి నోట్లు ఆగుతలేదు. అబ్బా, మామూలు టేస్ట్గా. ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా, ఈ పీస్ చాలా బాగా ఉడికింది. అబ్బా, తింటుంటే మతిపోతున్నా. నువ్వు చెప్పు. మంచిగున్నది ఒక్కటే అంటది, నచ్చింది నచ్చలేదు, మంచిగా కమ్మగున్నది, రుచి పాకం అని అది అను లేదు ఒక్కటి. ఫ్రెండ్స్, ఈరోజు నేను కర్రీ వండినా, అది ఎలా ఉంటుందో వీళ్ళని అడుగుదాం. ఫస్ట్ నువ్వు చెప్పు, ఎలా ఉంది కూర? మంచిగా ఉన్నది ఫ్రెండ్స్, ఇవాళ సూపర్ టేస్టీగా ఉన్నది, మస్తు కుదిరింది. నేను అంటే అట్లనే ఉంటుంది. అమ్మమ్మ ఎలా ఉంది చెప్పవు? మంచిగా ఉన్నది, రుచిగా వచ్చింది. నేను చేసిన కమ్మ కుదిరిందా? ఫ్రెండ్స్, నిజంగా అబద్ధం కాదు, నేను తిన్నాక చెప్తా అంత అయితే టేస్ట్ ఎలా ఉందో. అబ్బా, నోరు టొక్కుమని కమ్మ కుదిరింది. నీకు బాబల్లే. కానీ నేను చేసిన కూర ఎట్లున్నది? చెప్పు చెప్పు చెప్పు. పోతుంది కానీ చెప్పు, కూర ఎట్లున్నది చెప్పు. కమ్మనా? అబ్బా, కమ్మగా ఉన్నదట. అమ్మమ్మ, నీ కూర అయితే నచ్చిందిగా? కూర నచ్చింది, కమ్మగా ఉన్నది. నీకు? ఇవాళ నేను వండిన కూర నచ్చింది అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రేమ కొద్ది వండిన, ఇష్టంగా ప్రేమగా వండిన. మీరు ఎట్లుంటుందో అన్నది నాకు గుండె దడెల్లు అంటుంది. కానీ అన్నది మీరు మెంచుకున్నది అన్న మొదలు కొంచెం నిమ్మలమైన. అబ్బా, నేను చేతి ఇంత కమ్మగా ఉంటుందని నాకు తెలియదు ఇన్ని రోజులు. ఫ్రెండ్స్, నువ్వు చెప్పావు ఎలా ఉందో. నువ్వైతే కరెక్ట్ చెప్తావు. నిజం చెప్పు. మంచిగా అన్నది, సూపర్ ఉన్నది కమ్మగా. ఉప్పు కారం అన్ని సరిపోయినాయి, మస్తు టేస్టీగా ఉన్నది. కొద్దిగా అన్నం అవుతుంది, కొంచెం కొద్దిగా కూర అన్న కొద్దిగా అయితే తినేదా రాదు. కొంచెం కొద్దిగా అయితే తినేది, కొంచెం అన్నమేనా? సరిపోయిందా లేదా మరి? మరి అదే మరి సరిపోకుండా ఇంక తెద్దామని. ఇంకా